గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 20వ అధ్యాయము 15, 16 కూడా చదువుకుందాం. యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూను ఆలకించండి. యెహోవా సెలవిచ్చేది ఏంటంటే, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడద్దు. గొప్ప సైన్యమని మీరు భయపడద్దు అంటున్నాడు. గొప్ప సైన్యమని మీరు భయపడద్దు, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించింది. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఈ గొప్ప సైన్యముకు మీరు భయపడకుడి అని దేవుడు మాట్లాడాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరితో అంటే యూదా రాజ్యమును యెహోషాపాతు రాజు ఏలుతా ఉంటే వారి మీదికి కొన్ని దేశాల వాళ్ళు, కొంతమంది శత్రువులు వాళ్ళ మీదికి వస్తా ఉన్నారు. వీళ్ళ సైన్యము కొద్దిగా ఉన్నది, వాళ్ళ సైన్యము చాలా పెద్దగా ఉన్నది. ఎవరెవరు వస్తున్నారు? 20వ అధ్యాయం 1వ వచనం నుండి చదివినట్లయితే, తర్వాత మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చారు. చూడండి, కొంతమంది అందరూ కూడా వలుకొని అందరూ ఒక్కటై యెహోషాపాతు రాజు మీదికి వస్తున్నారు. యెహోషాపాతు రాజు ఎవరిని ఏలుతున్నాడంటే యూదా ప్రజలను ఏలుతున్నాడు. ఈ యూదా ప్రజలు ఎవరంటే దేవుని పిల్లలు, దేవుని బిడ్డలు. యెహోషాపాతు రాజు కూడా దేవుని యందు నమ్మకం ఉంచిన వ్యక్తి. అయితే అందరూ కలిసి కట్టగట్టుకొని ఒక్కటై ఈ యెహోషాపాతు రాజు మీదికి, యూదా వాళ్ళ మీదికి వస్తా ఉంటే వీళ్ళందరూ ఒకటి ఆలోచన చేశారు. పెద్ద సైన్యం ఉన్నది, మనం చిన్న సైన్యమే కదా, మనం వాళ్ళని గెలవాలంటే మనకు శక్తి చాలదు, మన సైన్యము కొద్ది మందిగా ఉన్నారు, మరి మనం ఏం చేద్దాం అని ఉపవాస దినము చాటించారు. అదొక్కటే మార్గం. ఉపవాస దినము చాటించారు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేస్తే మన పరిస్థితులు మారుతాయి. ఉపవాసంతో ఉందాం, దేవుడు కనికరిస్తాడు. ఇంతకుముందే మనము అనుకున్నాం కదా, మనుషుల ఆలోచన, అన్యజనుల ఆలోచన వ్యర్థములగును అని. దేవుని ఆలోచనే నెరవేర్చబడుతుంది. కాబట్టి దేవుని ఆలోచన కొరకు మనం వేచి చూద్దామని అంతా చాటించిళ్ళు, దేశమంతా చాటించారు. 3వ వచనంలో అంటాడు, అందుకు యెహోషాపాతు భయపడ్డాడు. ఫస్ట్ యెహోవా యొద్ద విచారణ చేయడానికి మనస్సు నిలుపుకున్నాడు. అందరం చెప్దాం, మనస్సు నిలుపుకొనెను. మనకు కష్టం వచ్చినా, ఆపద వచ్చినా, ఏ ఇరుకు ఇబ్బంది వచ్చినా, ఆటుపోట్లు ఎదురైనప్పుడు మన మనస్సు అక్కడిక్కడ వెళ్ళకుండా మన మనస్సు నిలుపుకోవాలి. ఎవరి మీద? మనుషుల మీద కాదు, ఆస్తిపాస్తుల మీద కాదు, అంతస్తుల మీద కాదు, ధనం మీద కాదు. మన మనస్సు నిలుపుకునేది ప్రభువు మీద నిలుపాలి. వీళ్ళందరూ కలిసి మనస్సు నిలిపారు. ఒకటి. రెండోది, యూదా అందంతటా ఉపవాస దినము ఆచరించవలనని ఉపవాస దినము ఆచరించాలి. ఫస్ట్ మనస్సు నిలుపుకోవాలి, తర్వాత ఉపవాస దినము ఆచరిస్తాం. ఉపవాసం ఉందాం, ఏం తినద్దు మనం. అందరూ మనసు నిలుపుకోండి, మనసు అక్కడిక్కడ వెళ్ళనీయకండి, మీ మనసు చెప్పింది వినకండి. మన మనసంతా ఆయన మీద ఆనుకొని బ్రతుకుదాం, ఆయన మీద నిలుపుకుందాము. రెండోది, ఉపవాసం చేద్దాం, ఉపవాస ప్రార్థన చేద్దాం.
అని చాటించారు. యూదా అంతటా చాటించారు. గొప్ప ఉపద్రవం రాబోతున్నది, అందరూ రాజులు ఒక్కటయ్యారు, మన దేశాన్ని దోసుకోవడానికి వస్తున్నారు, మన మీద యుద్ధం చేయడానికి వస్తున్నారు, మనలో అనేకులను చంపడానికి వస్తున్నారు. కాబట్టి మన సైన్యము కొద్దిగా ఉన్నది, వాళ్ళ సైన్యం బాగా ఉన్నది. వాళ్ళు మన మీద పడితే మనము దక్కము, ఒకటి. రెండోది, అంత వాళ్ళ స్వాధీనం అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళతో యుద్ధం చేయాలంటే మనకు బలము చాలదు. కాబట్టి ఒక్కటే మార్గము, మనస్సు నిలుపుకుందాం, ఉపవాస ప్రార్థన చేద్దాం. ఇక దేవుడు మనల్ని ఏమైనా చేయని, గెలిపియని, ఓడియని, ఏదన్నా కానీ మొత్తానికైతే నమ్మకం ఉంచుదాం ప్రభు మీద. ఈ యుద్ధములో మనం జయం పొందాలంటే మనకు శక్తి చాలదని అందరూ ఉపవాసం ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఉపవాస దినము ఆచరించాలి. ఆచరింపవల్లని చాటింపగా యూదావారు యెహోవా వలని సహాయము వేడుకొనుటకై సహాయాన్ని వేడుకొనడానికి కూడుకొనిరి. అందరూ కూడుకున్నారు. యెహోవా యొద్ద విచారించుటకు, యెహోవా యొద్ద విచారణ చేయడానికి యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. జనాలందరూ వచ్చారు. గొప్ప యుద్ధం జరగబోతున్నది. యుద్ధ సంకేతాలు వచ్చినాయి. అందరూ ఒక్కటై యూదా మీద యుద్ధం చేసి యూదాను గెలిచి రాజులను పట్టుకొని, మనుషులను పట్టుకొని, సంపదంతా కొల్లగొట్టి దోచుకొని వెళుదామని ప్లాన్ చేశారు. రాజులందరూ ఆలోచన చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ వీళ్ళ సైన్యం చాలా చిన్నది, యూదా దేశము చాలా చిన్నది, వాళ్ళ దేశాలు చాలా పెద్దవి, పెద్ద పెద్ద రాజులు వాళ్ళంతా వీళ్ళ మీదకి వస్తా అంటే మాకు బలము చాలదని ఫస్ట్ భయపడ్డారు. కానీ రెండోది ఒక ఆలోచన చేశారు, మనస్సు నిలిపారు, ప్రార్థనకు ఉపక్రమించారు. ఏ ప్రార్థనకు? ఉపవాస ప్రార్థనకు ఉపక్రమించారు, చాటించారు. యూదా దేశం అంతా చాటించారు. అందరం ఒక్క దగ్గరికి వద్దాము, అందరం ఒక్క దగ్గర ఉండి ప్రార్థన చేద్దాము. ఏ ప్రార్థన? ఉపవాస ప్రార్థన చేద్దామని చాటింపు చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళ ముందు ఒక పెద్ద టాస్క్ ఉన్నది, ఒక యుద్ధం జరగబోతున్నది. రాజులు వచ్చి వీళ్ళ మీద పడబోతున్నారు, వీళ్ళని చంపి అంత దోసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆలోచన చేశారు, పెద్ద ఉపద్రవములో, కష్టంలో ఉన్నారు. ఈ కష్ట కాలములో ఒక్కటే మార్గము ఏంటంటే అందరూ కూడుకొని ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఉపవాస ప్రార్థన ప్రారంభించారు. ఎవ్వరు ఏం ముట్టుకోవద్దు, ప్రార్థనలో ఉందామని అన్నారు. ప్రార్థన, శక్తి కలిగిన ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏకీభవించిన ప్రార్థన, మనస్సు నిలుపుకొని చేసిన ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఏం జరిగిందట చూడండి. ఏమని ప్రార్థన చేస్తున్నారంటే 11లో అంటాడు, మేము స్వతంత్రించుకొనవలెనని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యములో నుండి మమ్మను తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో దృష్టించుమయ్యా. మమ్మల్ని పారద్రోలుదామనుకుంటున్నారు, మమ్మల్ని పట్టుకోవాలనుకుంటున్నారు, మమ్మల్ని ఓడించాలనుకుంటున్నారు. దృష్టించుమయ్యా అని మనసు నిలిపి ప్రార్థన చేస్తున్నారు. తర్వాత, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయడానికి మాకు శక్తి చాలదు. ఎంత మంచిగా అంటున్నారు చూడండి. ఏం చాలదు అంటున్నారు? మాకు శక్తి చాలదయ్యా, మేము బలహీనమయ్యా, మేము యుద్ధం చేస్తే ఓడిపోతామయ్యా. వాళ్ళు పెద్ద సైన్యము, రాజులందరూ ఒక్కటై మూకుమ్మడిగా వస్తున్నారు, మమ్మల్ని ఓడించాలని, మమ్మల్ని నాశనం చేయాలని వస్తున్నారు. కాబట్టి మాకు శక్తి చాలదయ్యా, మేము బలహీనమయ్యా, మాకు శక్తి చాలదు, మాకు సహాయం చేయవా, తీర్పు తీర్చవా అని ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ప్రారంభించారు. అప్పుడు ఏమి చేయుటకును, ఏమి చేయడానికి మాకు తోచదయ్యా. ఎంత మంచి ప్రార్థన! హల్లెలూయా. తగ్గింపు కలిగిన ప్రార్థన,
ఉపవాస ప్రార్థన. ఏం చేయాలో మాకు తోయడం లేదయ్యా. కష్ట సమయంలో, ఇబ్బందులు, ఇరుకుల సమయంలో, రోగం ఒక పక్క వేధిస్తా ఉంటే, బలహీనతలు ఒక పక్క వేధిస్తా ఉంటే, అప్పుడు ఆ యుద్ధము వాళ్ళకొక సమస్య. ఈ రోజున మనకు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, శరీర బలహీనతలు కావచ్చు, శత్రువులు మన మీద లేస్తున్నారు కావచ్చు, ఏదేదో మాట్లాడుతున్నారు కావచ్చు. ఇలాంటి విషయాలలో ప్రభువా నేను తట్టుకునే శక్తి మాత్రం నాకు లేదయ్యా. నేను తట్టుకునే శక్తి నాకు లేదయ్యా. ఈ పరిస్థితులు చూస్తూ ఉంటే, కుటుంబ పరిస్థితులు చూస్తూ ఉంటే, నాకు వచ్చే ఆటుపోట్లు చూస్తూ ఉంటే, నేను తట్టుకునే శక్తి మాత్రం నాకు లేదయ్యా అని దీనంగా ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు వింటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, వీళ్ళు ఎంతో దీనంగా ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తూ ప్రార్థన చేయడం ప్రారంభించారు. రాజుతో సహా, పిల్లలతో సహా, పిల్లలకు కూడా పాలు ఇవ్వకుండా తల్లులు అందరు వచ్చి ఒక్క చోట చేరి, ప్రభువా వాళ్ళొచ్చి మా మీద పడితే మేము నాశనమైతామయ్యా, కాబట్టి నువ్వే మాకు న్యాయం చేయాలి. మాకు శక్తి చాలదు, మాకు బలము చాలదు, మేము యుద్ధంలో గెలవలేము, కాబట్టి నీవే మాకు సహాయం చెయ్యి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు జీవము కలిగిన దేవుడు, ఆయన జవాబిచ్చే దేవుడు. నమ్మితే ప్రభువును స్తుతిస్తాం. జవాబిచ్చే దేవుడు ప్రతి ప్రార్థనకు జవాబిస్తాడు. ప్రతి ప్రార్థనకు జవాబిస్తాడు. ఒకవేళ మనం ప్రార్థన చేస్తే జవాబు రాకపోతే ఇంకా మరి ప్రభు ఆలోచనలోనికి నేను ఎట్లా వెళ్ళాలి అని ఆలోచన చేస్తూ ప్రార్థన పట్టు విడవద్దు. పట్టు విడవకుండా ప్రార్థన చేయాలి. జవాబు వచ్చే వరకు ప్రార్థన చేయాలి. జవాబు వచ్చే వరకు మనం కనిపెట్టి ప్రార్థన చేయాలి. జవాబు ఇచ్చే వరకు నేను కదలనయ్యా అని ప్రార్థన చేస్తుండాలి. ప్రియమైన వాళ్ళారా, జవాబు వస్తున్నది. వీళ్ళు ప్రార్థన చేస్తే ఎట్లా జవాబు వస్తున్నదో చూడండి. 14వ వచనంలో అంటాడు, అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకర్యా కుమారుడును, ఆసాపు సంతతి వాడును, లేవీయుడు వగు యహజీయేలు సమాజములో ఉండెను. ఆ సమాజంలో ఉన్నాడు ఒక యవనస్తుడు ఆ సమాజంలో ఉన్నాడు. ప్రార్థనలో అందరూ మొరపెడుతున్నారు, మాకు శక్తి చాలదయ్యా, మాకు బలం చాలదయ్యా అని. ఒక వ్యక్తి, యహజీయేలు అనే వ్యక్తి ఆ గుంపులో ఉన్నాడు. ఆ గుంపులో ఉన్న అతని మీదికి దేవుని ఆత్మ వచ్చాడు. దేవుని ఆత్మ వచ్చి ఆయనను కమ్ముకొని, ఆయన దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆయన స్వరం ఇచ్చి ఈయన చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా, అతని మీదికి వచ్చినప్పుడు అతడు ఇలాగు ప్రకటిస్తున్నాడు, యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏంటంటే ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి. చపలు కొట్టి దేవుని స్తుతిద్దాం అందరం. హల్లెలూయా. ప్రార్థన ఆలకించిన దేవుడు, ప్రార్థన వినే దేవుడు, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు, మాట్లాడే దేవుడు, ఆయన బలపరిచే దేవుడు. జవాబిచ్చే వరకు మేము కదలం. అక్కడ చూడండి 13వ వచనం చదవండి. ఎవరెవరు వచ్చారట అక్కడికి? యూదా వారందరూ తమ శిశువులతోను. ఎవరితోటి? శిశువులంటే చిన్న పిల్లలతో సహా. ప్రియమైన వాళ్ళ, చిన్న పిల్లలతో సహా, శిశువులతో, భార్యలతోను, వాళ్ళ భార్యలతో, పిల్లలతో, శిశువులు పిల్లలు, వాళ్ళ భార్యలు, అందరూ. కష్టం వచ్చింది, అందరం రావాలి, ఒక దగ్గరికి రావాలి. కష్టం వస్తేనే రావడం కాదు, ప్రతిసారి అందరం పిల్లలతో, శిశువులతో, యవనస్సులతో, వృద్ధులతో, నడిడు వయసు వారితో అందరం కలిసి ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడు. ఆయన మాట్లాడతాడు. ఒక వ్యక్తి ద్వారా మాట్లాడుతా ఉన్నాడు. యహజీయేలు అనే వ్యక్తి మీదికి దేవుని ఆత్మ వచ్చి అతడు నోరు తెరిచి ప్రకటిస్తున్నాడు, యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా,
యెహోషాపాతు రాజా, ఈ గొప్ప సైన్యానికి మీరు భయపడద్దు, భయపడనే వద్దు, నేనున్నా, మీకు తోడై ఉన్నా అని దేవుడు మాట్లాడాడు. ఇంకేమంటాడు? మీరు భయపడకుడి, భయపడద్దు, జడియకుడి, జడియద్దు, ఈ యుద్ధము మీరు కాదు, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. దేవుడే జరిగించును. హల్లెలూయా. ఇక మీరు ఊరకొండి, సైలెంట్ గా ఉండండి, నేను జరిగిస్తా. ఈ యుద్ధం మీరు చేయాలేమో, మాకు శక్తి చాలదని మీరు ప్రార్థన చేస్తున్నారు కదా. మీకు శక్తి చాలదు వాస్తవమే, కానీ నేను శక్తిమంతుడను ఉన్నా, మీ పక్షమున నేను యుద్ధం చేస్తా. మీరు ఊరకుండి చూడండి అంతే, సైలెంట్ గా ఉండండి అంతే. సైలెంట్ గా ఉంటే నేను యుద్ధం చేస్తా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని బలపరుస్తా ఉంటాడు. కలవరపడ్డప్పుడు, అయోమయమైనప్పుడు, అతలాకుతలమైనప్పుడు, పరిస్థితులు మారిపోయినప్పుడు మనము మనసు చేసుకొని, ఏక మనసు చేసుకొని దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తా ఉంటే ఊరక నిలిచిండి చూద్దాం, ఊరక ప్రార్థించి చూద్దాం. కొన్నిసార్లు దేవుడు, నువ్వు ఎగురకు, ఉరుకకు, పరిగెత్తకు, అయోమయం కాకు, కలవరపడకు, కమాన్, నా సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయి, నేను నీ పక్షమున ఉన్నా అని ప్రభు ధైర్యపరుస్తాడు. ప్రియమైన వాళ్ళారా, అది మనము కనిపెట్టాలి, అది మనము తెలుసుకోవాలి. దేవుడు అలాంటి ఆలోచన ఇస్తాడు, దేవుడు మాట్లాడతాడు. కాబట్టి ఈ యుద్ధము మీరు కాదు, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును, దేవుడే జరిగించబోతున్నాడని అతడు ప్రకటన చేశాడు. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగిస్తాడు. అసలు దేవుడు ఎట్లా జరిగిస్తాడో మరి చూద్దాం కిందికి. దేవుడే జరిగించును. రేపు వారి మీదికి పోవుడి. దేవుడే యుద్ధం జరిగిస్తా అంటాడు. మళ్ళీ ఏమంటాడు? వాళ్ళ మీదికి పోండి, గంభీరంగా వెళ్ళండి. మాకు శక్తి చాలదు, మాకు బలము చాలదు కాదు, ఇక మా శక్తి దేవుడే, మా బలము దేవుడే. యుద్ధం చేసేది మేము కాదు, మా పక్షమున దేవుడే జరిగిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రజలం మనం, ఆయన బిడ్డలం మనం, ఆయన నమ్ముకున్న వాళ్ళం మనం. భూమి ఆకాశములు పుట్టక మునిపే, అనాది కాలము నాడే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన కృపలో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. ఆయన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన మన తరఫున యుద్ధం చేసే దేవుడు, మన పక్షమున నిలబడే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు. ధైర్యపడదాం, బలము తెచ్చుకుందాం, అధైర్యపడద్దు, వెనుకదీసే వారం కాదు, పరిస్థితులకు ఎదురొట్టి ముందుకు వెళ్ళే వాళ్ళం. దేవుడు ఏమన్నాడు? మీరు ముందుకు సాగండి, సాగిపోండి, సమస్యను చూసి భయపడకండి, మేము ఓడిపోతామని డరోమత్ భయపడకండి, ముందుకే సాగండి, ధైర్యం తెచ్చుకోండి, నేనున్నాను అని దేవుడు ధైర్యపరుస్తాడు. ఎప్పుడంటే మనసు చేసుకొని ప్రార్థన చేసి, ఏక మనసు చేసుకొని ప్రార్థన చేసినప్పుడు, ఆ పరిస్థితులను బట్టి ఇంకా ఉపవాసం ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబిస్తాడు. కాబట్టి మీరు వారి మీదికి పోవుడి అంటున్నాడు. వీళ్ళేమంటున్నారు? మాకు బలము చాలదు. ఒక్కసారి దేవుడు మాట్లాడగానే వీళ్ళకు ఎక్కడి లేని ధైర్యము, ఎక్కడి లేని బలం వచ్చేసింది. ఆ బలముతో వాళ్ళు లేస్తున్నారు. ప్రియమైన వాళ్ళరా, వారి మీదికి పోవుడి, వారు బీజు అని ఎక్కుడు మార్గమున వచ్చెదరు, మీరు ఎరువేలు అరణ్యము ముందరనున్న వాగు కొన దగ్గర వారిని కనుగొందురు. ఈ యుద్ధములో 20వ వచనం చదవండి. అంతటా వారు ఉదయాన లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోచుండగా యెహోషాపాతు నిలవబడి, రాజు నిలబడి, యూదావారలారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. ఎవరు నమ్ముకోవాలి? ఇక మీ దేవుడని రాజు అంటున్నాడు, మన దేవుడని యెహోవాను మాత్రమే నమ్ముకు, ఇంకెవ్వరిని నమ్మద్దు. ఇక మన సమస్య అలాంటిది, ఎవరినో నమ్ముకుంటే మోసపోతాం. మన దేవుడైన యెహోవానే నమ్ముకుందాము. హల్లెలూయా.
దేవుని స్తుతిద్దామా? రెండు చేతులెత్తి హల్లెలూయా. ఎవ్వరు నమ్ముకోని అవసరం లేదు, మన ప్రభువును నమ్ముకుందాం. మన సమస్యలు తీరునట్లుగా ఆయనను మాత్రమే నమ్ముకుందాం. ఏ మనుషుని ఆశ్రయించిన అవసరం లేదు, మన దేవుణ్ణి ఆశ్రయిస్తాం. మన పరిస్థితులు మారతాయి, మన పరిస్థితులు చక్కబడతాయి, మనకు ధైర్యం వస్తుంది. నా దేవుడు బలమిస్తాడని ముందుకు సాగుదాం, కానీ వెనుక తిరిగే వారం కాదు. అరణ్యంలోనికి వెళుతా ఉంటే ఒకసారి యెహోషాపాతు రాజు హెచ్చరిస్తాడు, యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, మీరందరూ జడియద్దు, భయపడద్దు, యెహోవాను మాత్రమే నమ్ముకోండి. ఆయనను నమ్ముకుంటేనే మనకు బలం, ఆయనను నమ్ముకుంటేనే మనకు న్యాయం జరుగుతుంది, ఆయనను నమ్ముకుంటేనే మన పక్షాన ఆయన యుద్ధం చేస్తాడు అని హెచ్చరిస్తున్నాడు అనమాట. తర్వాత అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. స్థిరపరచబడతారు. స్థిరపరచబడాలంటే ఆయనను మాత్రమే మనము నమ్ముకోవాలి ప్రియమైన వాళ్ళారా. ఇంకేమంటాడు? ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురు. ఆయన సేవకులను కూడా నమ్మండి. ఆయన సేవకులు మీకు వాక్యాలు ప్రకటిస్తారు. ఆయన సేవకులను నమ్ముకోండి, ఆయన ప్రవక్తలను నమ్ముకోండి, ఆ ప్రభువును నమ్ముకోండి, ఇక ఏ మనిషిని నమ్మద్దు అని అన్నప్పుడు 22వ వచనంలో వారు పాడుటకును, వాళ్ళు ఏం చేశారు? అంతే, ఏం చేశారు? పాటలలో ఎంత మాధుర్యం ఉన్నది, పాటలలో ఎంత శక్తి ఉన్నది, పాటలలో ఎంత బలం ఉన్నది. పాటల ద్వారా ఎంతో మంది మార్చబడ్డారు, పాటల ద్వారా హృదయాలు తాకబడ్డాయి, పాటల ద్వారా ఎంతో మంది దుర్మార్గులు మార్చబడ్డారు, కఠినస్తులు మార్చబడ్డారు. పాటలలో గొప్ప శక్తి ఉన్నది. నాకు రాదు రాగము అని వెనుక తీయని అవసరం లేదు. నీకు వచ్చిన రాగంలో పాడుతా ఉండు, ప్రభు ఘనత పొందుతాడు. కేవలం వాళ్ళు వెళుతూ, ఆ అరణ్యం గుండా వెళుతూ వాళ్ళు పాటలు పాడడం ప్రారంభించారు. వట్టిగా వెళ్ళడం కాదు, ఆయన యందు నమ్మకం ఉంచారు. అందరూ ఒక్క మనసు చేసుకున్నారు, అందరూ ఉపవాసంతో ఉన్నారు. పిల్లలు, శిశువులు, ప్రతి ఒక్కరు వెళుతా ఉన్నారు. వెళ్తూ వెళ్తూ పాటలు పాడుతున్నారు. పాటలలో ధైర్యం ఉంటది ప్రియమైన వాళ్ళారా. పాటల ద్వారా మనం తాకబడతాం. పాటలలో ఒక ఉజ్జీవం ఉంటది. హల్లెలూయా, స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి పాటలు పాడడము ప్రారంభించారు. వారు పాడుటకును స్తుతించుటకును మొదలైంది. ఏంటిది మొదలైంది? పాడడము, స్తుతించడం. కొంతమంది పాడుతా ఉన్నారు, కొంతమంది స్తుతిస్తా ఉన్నారు. పాడుతా ఉన్నారు, స్తుతిస్తా ఉన్నారు. తర్వాత యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను షేయరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. యుద్ధం చేశారా వీళ్ళు పాటలు పాడుతున్నారు, స్తుతిస్తున్నారు, దేవుని కార్యము జరుగుతున్నది. ఎంత అద్భుతం ప్రియమైన వాళ్ళారా, ఎంత ఆశ్చర్యము. పాటలు పాడుతూ, నీకు కష్టం వచ్చిందా, ఏడ్చుకుంటా కూసోకు. ఆ కష్టమును వల్లించుకుంటా కన్నీరు గారుతా ఉంటది. ఆ కష్టాన్ని చూడద్దు, మనం ఏం చూడాలి? దేవుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఈ సైన్యాన్ని మీరు చూడకండి, ఆ సైన్యం మిమ్మల్ని ఏం చేయదు. యుద్ధము మీరు కాదు జరిగించేది నేను. ఈ రోజు నుంచి మనము సమస్యలను చూసి భయపడడం కాదు, పరిస్థితులను చూసి భయపడడం కాదు. పరిస్థితులను చూస్తే తప్పకుండా మనకు భయం అవుతుంది, తప్పకుండా అయ్యో ఏమవుతుందో అని కలవరపడతా అంటాం. రోగాన్ని చూసి భయపడద్దు, బలహీనతలను చూసి భయపడద్దు, ఇంకా ఎదురొచ్చే ఆటుపోట్లను చూసి భయపడద్దు. మనం ఎవరిని చూసి ధైర్యపడాలి? నా ప్రభువు నన్ను ధైర్యపరిచే దేవుడు, బలపరిచే దేవుడు, నడిపించే దేవుడు, నా పక్షమున యుద్ధం చేసే దేవుడు, నన్ను నడిపించే దేవుడు. కాబట్టి మనసు చేసుకుంటా, ప్రార్థనలో కూర్చుంటా, స్తుతిస్తా, పాటలు పాడుతూ ఉంటా, ఆయన నన్ను దర్శిస్తాడు, నన్ను బలపరుస్తాడు, నా కార్యం సఫలం చేస్తాడని ముందుకెళ్ళినట్లయితే దేవుడు నిజంగా గొప్ప కార్యం చేస్తాడు. అయితే యెహోషాపాతు రాజు వెళుతా ఉంటే ఒక హెచ్చరిక చేశాడు. ఏమి హెచ్చరిక అది? ఏమి హెచ్చరిక? ఆయననే దేవుడైన యెహోవాను
మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. తర్వాత అప్పుడు మీరు స్థిరపరచబడతారు. ఆయనను మాత్రమే నమ్ముకోండి, ఇక ఎవరిని నమ్ముకోకండి. మీ బలహీనతలను చూసి భయపడకండి, మీ ఆర్థిక ఇబ్బందులు చూసి భయపడకండి, మీ పరిస్థితులను చూసి, చెప్పుకోలేని ఆ పరిస్థితులను, ఆ కష్టాలను చూసి భయపడకండి. అవి పారిపోవాలంటే ఒక్క మనసు చేసుకోండి, మోకరించండి, ప్రార్థన చేయండి, వీలైతే ఉపవాసం చేయండి, ప్రభుతో గడపండి. ఆయన మీ పక్షమున యుద్ధం చేస్తాడు అంటున్నాడు. నమ్మితే 2 చేతులెత్తి ప్రభువును స్తుతిస్తాం. హల్లెలూయా. వీళ్ళు ఏం చేశారు? వెళుతూ వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయులను మోయాబీయులను శేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక దేవుడే మాటుగాండ్రను పెట్టాడంట. హల్లెలూయా. ఎంత గొప్ప కార్యం! మనకు తెలియకుండానే మన సమస్యలు మటు మాయమైపోతాయి. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. మనకు తెలియకుండానే నీకు చెప్పి చెయ్యడు ఆయన. నువ్వు ప్రార్థన చేస్తా ఉంటే మాటుగాండ్రను పెడతాడు. ఆయన ఎవరిని పెట్టాలో, ఎట్లా చేయాలో, ఆ పరిస్థితిని ఎట్లా నాశనం చేయాలో, నీకు వచ్చిన వ్యతిరేకతను ఎట్లా అణిచివేయాలో, ఎట్లా ఓడిపచేయాలో నీకు తెలియదు, నాకు తెలియదు. మనకు విజయము వరిస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మాటుగాండ్రను పెట్టేసిండు. ఆ మాటుగాండ్రను పెట్టింది వీళ్ళకి అర్థం కాలే. వీళ్ళు పాటలు పాడుతున్నారు, దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నారు. తర్వాత మాటుగాండ్రను పెట్టెను కనుక వారు హతులైరి, దెబ్బకు హతం అయిపోయారు. యూదాను గెలుస్తాము, యూదాను ఓడిస్తాము, యూదాలో ఉన్న సంపదంతా దోసుకుంటాము, యెహోషాపాతు రాజును చంపేస్తాము, ప్రజలను పిల్ల పాపలతో చంపేస్తాము, వాళ్ళ సొమ్మంతా దోచుకుందామని ప్లాన్ చేసి అందరు ఒక్కటయి వీళ్ళ మీదకి వస్తే వీళ్ళు దేవుని ప్రజలు. హల్లెలూయా. వీళ్ళు దేవుని బిడ్డలు, ప్రార్థన చేసేవాళ్ళు, ఇంకా కష్టం వస్తే ఉపవాసం చేసేవాళ్ళు, ఉపవాసం చేసి పరిస్థితులను ఓడించేవాళ్ళు. మనం దేవుని బిడ్డలము, మనం మామూలు వాళ్ళం కాదు. మన దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. మనం గెలిచే వారము, ఓడిపోయే వారము కాదు. మనం గెలిచే వారం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎవరిని బట్టి? మన ప్రభువును బట్టి. ఎవరు మనల్ని బలపరిచేది, ఎవరు మనకు నడుం కట్టించేది, ఎవరు మనకు ధైర్యపరిచేదంటే ఆయన మాత్రమే. మనకు బలము చాలదు, కానీ ఆయనే బలహీనులను బలపరిచే దేవుడు. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే. వీళ్ళంతా అయోమయమయ్యారు, కానీ దేవుడు ఒక మాట ఇచ్చాడు, మీరు కాదు ఈ యుద్ధం చేసేది. గొలియాతు మీదికి దావీదు వెళుతా ఉంటే కూడా యుద్ధము నాది కాదు, యెహోవాదే అంటాడు. ప్రియమైన వాళ్ళారా, ఆ సమస్య వచ్చినప్పుడు దీన్ని ఎట్లయినా ఎదుర్కొంటా, నా సత్తా చూపిస్తా, నా తెలివి చూపిస్తా, నా జ్ఞానము చూపిస్తా, లేకుంటే నా డబ్బు చూపిస్తా అనుకుంటే ఓడిపోతాం. ఒకవేళ అది ఎలాంటి పరిస్థితి అయినా మన డబ్బు, మన యొక్క జ్ఞానము, మన శక్తి చాలదు. దేవుని శక్తి మనకు తోడు కావాలి. కాబట్టి దేవుడే మనల్ని గెలిపిస్తాడు. మాటుగాండ్రను పెట్టినప్పుడు వాళ్ళంతా హతమైపోయారు. తర్వాత అమ్మోనీయులను మోయాబీయులను శేయీరు మన్య నివాసులను బొత్తిగా చంపి ఏమైపోయారట? ఇంకున్నారా? ఇంకా వాళ్ళ ఆనవాళ్ళు ఉన్నాయా? మన్యవాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలనని పొంచియుండి వారి మీద పడిరి. వారి మీద పడ్డారు. వారు శేయీరు కాపురస్తులను కడముట్టించిన తరువాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలు పెట్టిరి. దేవుడు ఎట్లా చేశాడంటే వాళ్ళే చంపుకోవడం స్టార్ట్ చేశారట. ఎంత గొప్ప దేవుడు, ఎంత అద్భుతకారుడు ఆయన. ఆయన ఏం చేస్తాడో, ఎట్లా చేస్తాడు వీళ్ళు కూడా ఊహించలే. వాళ్ళే చంపుకోవడము మొదలు పెట్టారట. మన మీదికి యూదా వాళ్ళు వచ్చిండ్రు, యెరూషలేము కాపురస్తులు వచ్చారు అని వాళ్ళే గుడ్డిగా వాళ్ళే చంపుకోవడం ప్రారంభించారు. వాళ్ళే చచ్చారు. దేవుడు అట్లా చేశాడు.
తారుమారు చేశాడు. పరిస్థితులు తారుమారైతాయి. హల్లెలూయా. పరిస్థితులు తారుమారైతాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. పరిస్థితులు మారిపోతాయి తప్పకుండా. దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. మనకైతే తెలియదు ఆయన ఎట్లా తారుమారు చేస్తాడో మనకైతే తెలియదు. ఒకే రోజు ఒకే రాత్రిలో పరిస్థితులన్నీ మారిపోయినాయి. మన పరిస్థితులు కూడా ఒక్క క్షణం చాలు ప్రభువుకు. కాబట్టి వాళ్ళే చంపుకోవడం ప్రారంభించారు. యూదా వారు ఆ అరణ్యమందున కాపరుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేలపడిపోయారు. వాళ్ళు శవాలైపోయారు. వాళ్ళని చూద్దాం అనుకుంటే వాళ్ళు ఎట్లా కనిపించారు? వాళ్ళు అంతకుముందు ఏమనుకున్నారు? వీళ్ళు బలవంతులు, 3 దేశాల వాళ్ళు మా మీదకి వస్తున్నారు, మాకు బలము చాలదనుకున్నారు. కానీ శవములను చూడవలసి వచ్చింది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఉత్త శల్యములను, బలము లేని వాళ్ళను చూడవలసి వచ్చింది. జీవము లేని వాళ్ళను చూడవలసి వచ్చింది. ప్రార్థన శక్తి ఎంత పని చేస్తుందంటే గొప్ప మేలు చేస్తుంది. ఎంత శక్తిమంతులు గాని, ఎంత బలవంతులు గాని మనకి ఎదురొడితే, ఎలాంటి పరిస్థితి గాని, ఎంత శక్తి కలిగింది గాని ప్రార్థనా శక్తి ముందు నిలువనేరదు. స్తోత్రం చెల్లిస్తాం. ప్రార్థనా శక్తి ముందు నిలువనేరదు. కాబట్టి వాళ్ళు బలవంతులు అది ఇది అని భయపడిపోతే, వీళ్ళు చూద్దాం వాళ్ళు ఎట్లున్నారో అని చూస్తే శవాలై కనిపిస్తున్నారు. ప్రియమైన వాళ్ళారా, పరిస్థితులు మారిపోయినాయి. దేవుడు పరిస్థితులను మార్చగలిగిన గొప్ప దేవుడు. మరి వీళ్ళు చేసిందల్లా ఏంటిదయ్యా? వీళ్ళు చేసింది ఏంటిది? పాడండి 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 అని అవసరం లేదు. మనం ఫుల్ తిన్నాం కదా, మనకు సుఖం వచ్చింది కదా, మనకేంది కానీ పాడాల్సిన పని ఏంది, స్తుతించాల్సిన పని ఏంది అనుకుంటానులా. మనం చప్పట్లు కొట్టి పాడాలి అని అంటే, నోరు తెరిచి పాడాలంటే ఎంతో నెమ్మదిగా. కాబట్టి హృదయపూర్వకంగా మనసు చేసుకొని పాడాలి, స్తుతించాలి, ఆరాధన చేయాలి. అదే మనకు బలం, అదే మనకు శక్తి, అదే మనకు విజయాన్ని ఇస్తుంది, అదే మన శత్రువులను ఓడింపచేస్తుంది, అదే మన రోగాన్ని తరిమివేస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. పాడాలి, స్తుతించాలి, ఆరాధించాలి, మోకరించాలి, ఉపవాసం చేయాలి. దీనికి నేను భయపడుతున్నా, నువ్వే నాకు దిక్కయ్యా. ఇది ఓడించాలంటే నువ్వు పరమ డాక్టరు, నువ్వు గొప్ప దేవుడు, ఐశ్వర్యవంతుడు. నా పరిస్థితులు మార్చాలంటే నువ్వే నాకు దిక్కు అని మోకరించగలగాలి, ప్రార్థన చేయాలి. ఫస్ట్ మనస్సు చేసుకోవాలి. ఏం చేసుకోవాలండి? మనసు రాదు, ప్రార్థన అంటే రాదు. సొల్లు కబుర్లు మాట్లాడమంటే గంటలు గంటలు, రోజుల తరబడి మాట్లాడమంటే వట్టిగా టైంపాస్ చేస్తారు. దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేయాలంటే మనసు రాదు, మనసు రావాలి. మనసు వచ్చిందా నీ ఆత్మీయ మేలులు, ఆత్మీయ దీవెనలు వస్తాయి, ఆత్మీయ బలం వస్తుంది, దేవునితో గడిపే భాగ్యం ఉంటుంది. దేవునితో గడుపుతా ఉంటే దేవుడు ఆలోచనలు ఇస్తా ఉంటాడు. పరిస్థితులను తొక్కుకుంటా పోతాం. వీళ్ళు శవాలను చూసినా బలవంతులను చూశారా? ఎవరు చూశారండి? వీళ్ళు ఏం చేశారు మరి? ఓన్లీ పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతించారు. మంచి ఆయుధం దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. ఏ ఆయుధం అండి? డబ్బుతో నువ్వేం చేయలేవు, నీ పిచ్చి ఆలోచన తప్ప. నీ ఆస్తితో నీ ఏం కాదు, ఊదుగాలది పీరి లేవై. దేంతో అయినా మనం జయించాలి అంటే, ఈ పోరాటంలో జయించాలంటే ప్రార్థన, స్తుతి, పాటలు, దేవుని ఆరాధన. మన పరిస్థితులు మారుతాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. మనసు చేసుకోవాలి, పరిస్థితులు ఆటోమేటిక్గా మారుతాయి. ఎంత కఠినులైనా మార్చబడతారు. ముందుకు చదవండి ఒక మాట. ఒకడును తప్పించుకొనలేదు. తప్పించుకున్నాడు ఎవడన్నా? దేవుని చేతిలో పడితే ఎవడన్నా తప్పించుకుంటాడా? తప్పించుకోవడానికి పోతా అంటే ఎవడో మాట అంటున్నాడట, కథం చేసేసాడట. దేవుడు ఒక్కసారి లేస్తే పరిస్థితులు ఎట్లా మారిపోయినాయి. ఒక్కడు కూడా తప్పించుకోలే. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా
దా దోసుకుందామని వచ్చిన వాళ్ళే పడిపోయి చచ్చిపోతే వీళ్ళే దోసుకుంటున్నారు. వాళ్ళు వట్టిగా దోసుకుంటున్నారు. వీళ్ళు ఏమైనా చేసిండ్లా యుద్ధం? చేయలే. వాళ్ళ సొమ్మంతా వీళ్ళకి ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. వాళ్ళ సొమ్మంతా వీళ్ళకి ఇస్తాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు! ఓడిపోవుడే కాదు, వాళ్ళ సొమ్మంతా వీళ్ళకి ఇస్తున్నాడు. దోచుకోవటకు దగ్గరకు రాగా ఆ శవముల యొక్క విస్తారమైన ధనమును ఆ శివాల దగ్గర ఏమున్నాయంట? విస్తారమైన ధనం. స్తోత్రం. మీరు ఒకటి ఆలోచన చేయండి. వీళ్ళు ఓడిపోతాం అని అనుకున్నోళ్ళు ఇప్పుడు ఎన్ని ప్లస్ పాయింట్లు చూడండి. వీళ్ళు యుద్ధం చేయలేదు, వట్టిగా స్తుతిస్తూ పాటలు పాడుతూ ఉంటే వాళ్ళు నేల కొరిగారు. అంతేకాదు వాళ్ళ సొమ్ము తీసుకొని పోలే అని దేవుడు అన్నాడు. వాళ్ళ దగ్గరికి పోతే ఒక్కొక్క దగ్గర మస్తు సొమ్ము ఉన్నదట, ధనం ఉన్నదట. ధనం ఇచ్చే దేవుడు. హల్లెలూయా. ముందుగాల మూటలు మూటలు ముల్లెలు ముల్లెలు భుజాల మీద పెట్టి వాళ్ళ మీదకి యుద్ధానికి పోయిన అన్నాడు దేవుడు. ఏమన్నాడు? ఫస్ట్ మోకరించి ప్రార్థన చెయ్యండి, ఉపవాసం చేయండి, పిల్ల పాపలతో అందరూ ప్రార్థన చేయండి అన్నాడు. తర్వాత దేవుడు మాట్లాడాడు, వాళ్ళ మీదికి ఓన్లీ నేనున్నా అన్నాడు. వాళ్ళ మీదికి పోతాన్లు. ఎట్లా పోతాన్లు? వాళ్ళ ఆయుధాలు ఏంటిది? పాటలు, స్తుతి, ప్రార్థన. ప్రార్థన చేసే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, స్తుతించే వాళ్ళు స్తుతిస్తున్నారు, పాటలు పాడేవాళ్ళు పాడుతూ ఉంటే అందరూ నేల కొరిగారు. నేల కొరిగిన తర్వాత అబ్బా వాళ్ళు చచ్చిపోయారు, ఇక వెళ్ళిపోదాం అనుకోలే. దేవుడు అన్నాడు వాళ్ళ దగ్గర ఆ సొమ్మంతా తీసుకొని పోయి అన్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనుషులు ఏం చేస్తారంటే ఫస్ట్ సొమ్ము కావాలంటారు. అది ఉల్టా. ఫస్ట్ సొమ్ము కావాలంటే అది దొరకది. ఫస్ట్ సొమ్ము కావాలంటే వాళ్ళు నేల కొరగాల వద్దా? నేల కొరగాలంటే ఏం చేయాలి? ఇది చెయ్యం మనం. వాడు నేల కొరకుండా వాడేదంతే ఇటు వస్తాను అనమాట. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, నేల కొరికే వరకు మనం ఏం చేయాలి? పరిస్థితులన్నీ నేల కొరగాలి, ఒరుగుతాయి నమ్మితే. హల్లెలూయా, స్తోత్రం. స్తుతించాలి, పాటలు పాడాలి, ఆరాధించాలి, దేవుని ఘనపరచాలి. ప్రభువా నువ్వు సెలవిచ్చే వరకు కదలా, నీవు మాట సెలవిచ్చే వరకు కదలా అని ఒక్క చిత్తం చేసుకుంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు. మనకు సొమ్ము ఉండాలంటాడా అనడా దేవుడు? దీన్ని బట్టి చూస్తే సొమ్ము ఉండద్దా? ధనం ఉండద్దా? ఎప్పుడు ఉండాలి? ధనం వెనుక పోతే వాడు దంతా అంటాడు. మీ ధనం గుంజుకుంటా కానీ వీళ్ళు పోతే వాళ్ళు తన్నకపోవునా? వాళ్ళ బలం పోయి సొమ్ము ఇడిచిపెట్టి వాళ్ళు నేల కొరగాలి అని అంటే, ఆ సొమ్ము నీకు రావాలంటే ఫస్ట్ ఏం చేయాలి? మనస్సు చేసుకోవాలి, ప్రార్థన చేయాలి, తర్వాత స్తుతించాలి, పాటలు పాడాలి, పరిస్థితులు మారుతాయి. ఉదయకాల ప్రార్థన చాలా బలంగా పనిచేసేది కొద్ది రోజులలో. హల్లెలూయా. ఉదయకాలం లేవలేని సోమరులారా లేద్దాం, ప్రార్థన చేద్దాం, అందరం ఏకీభవించి ప్రార్థన చేద్దాం, దేవుడు జవాబిస్తాడు. హల్లెలూయా. నేను సోమరులతో మాట్లాడుతున్నా. ప్రార్థన చేసే బలవంతులారా ఇంకా ముందుకెళ్దాం. తప్పకుండా దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడు. సొమ్మిత్తడా లేదా? పరిస్థితులన్నిటినీ డమ్మీని చేసేస్తాడు. ఆయన సొమ్మిస్తాడు. ప్రియమైన వాళ్ళారా, చూడండి ఏమంటున్నాడు? విస్తారమైన ధనమును. మామూలు ధనము కాదు అది. ఏ ధనం? అందరు ఒకసారి మీ నోట అబ్బో ఘనంగా వచ్చింది ఇప్పుడు. ఏ ధనం అంట? కొద్ది కాదు. ప్రభువా 10 రూపాయలు ఇయ్యవయ్యా. అరే నీకు 1,00,000 రూపాయలు ఇస్తా అంటే 10 రూపాయలు అడుగుతావేంది? చూడండి, ఆ టైంకి ఇస్తాడు. ఎప్పుడు? నీ నీ దృష్టి సొమ్ము మీద ఉన్నప్పుడు అది రాదు నీ దగ్గరికి. మన దృష్టి దేని మీద ఉండాలి? ప్రార్థన, స్తుతి, పాటలు. ఒక్క మనసు చేసుకొని ప్రభువులో వెళ్ళాలి, దేవుని బలం పొందుకోవాలి అనుకున్నప్పుడు సొమ్ము నీకు ఆటోమేటిక్ వస్తుంది. ఎంత సొమ్ము అయ్యా అంటే విస్తారమైన సొమ్ము. హల్లెలూయా. విస్తారమైన సొమ్ము. ప్రశస్తమైన నగలును కనబడి. నగలు కూడా సిస్టర్స్ మంచి ఆఫర్స్. ఏంటి ఆట? నగలు కూడా దోసుకొని పోయింది, మీ ఇష్టం అన్నాడు. నగలు. తర్వాత వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనిపోగలిగినంతటి కంటే ఎక్కువగా ఒలుచుకొనిరి. ఒలుచుకున్నారట అన్ని.
ఇక చాలు, ఇక ఇంత సొమ్మేం చేసుకుంటావు అనేటట్టు చేశాడు దేవుడు. ఆయన ఇస్తే ఇక చాలు ప్రభువా, చాలు, ఇక చాలయ్యా. మన్నా ఆకాశం నుండి బయటప్పుడు కూడా వీళ్ళు ఇక చాలయ్యా, ఇక తినలేము, మాకు ఆకలి అవుతుంది, కడుపు ఎండుతుంది, గిట్లా చేస్తారా దేవుడు, గట్ట చేస్తారా అంటే ఇక తినరా అని ఆకాశం నుండి మన్నా కురిపిస్తే ఓ తినలేమయ్యా ఆపండి అని అన్నారు. దేవుడు గనక ఇవ్వడం ప్రారంభిస్తే ఇక చాలయ్యా, చాలు, ఇంత విస్తారమైన సొమ్ము, అబ్బో నేను తట్టుకోలేను, మెయింటైన్ చేయలేను, ఇదంతా కష్టం అవుతుంది నాకు అనేటట్టు చేస్తాడు. నమ్మితే ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇది ఫస్ట్ వచ్చిందా లాస్ట్కా? అది గుర్తుపెట్టుకోండి. మరి ఫస్టే సొమ్ము కావాలి, ఫస్టే తిండి కావాలి, ఫస్టే ఇవి కావాలి, లోకానుసారమైనవి కావాలంటే అస్సలు రావు. జీవితం వట్టిగా గడిచిపోతుంది. అదే ప్రార్థన కావాలి, స్తుతి కావాలి, దేవుని కోసం పాటలు పాడాలి, నేను ఆరాధించాలి ఆయనను. పరిస్థితులు అవే పారిపోతాయి, నేల కొరుగుతాయి, దేవుడు నాకు కావాల్సింది ఇస్తాడు అని ధైర్యంతో ముందుకెళ్తే మన పరిస్థితులు మార్చబడతాయి. ఆయనను మాత్రమే నమ్ముకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా. తర్వాత ఏమైందట? ఒలుసుకున్నారు. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుకొనుటకు 3 దినములు పట్టెను. దాన్ని సమకూర్చుకోవడానికి ఎన్ని దినాలు పట్టింది? ఓ దోసుకుండా అయితే దోసుకున్నారు కానీ ఇక మోసుకపోలేకపోతాను. మూటలు మూటలు. దేవుడు ఎంత గొప్ప దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక్క మాట చూసి మనం ముగిస్తాము. మత్తయి సువార్తలో అదే అంటున్నాడు ప్రభు. 6వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. మీరు ఉపవాసము చేయనప్పుడు, ఇక్కడ ఉపవాస ప్రార్థన కొరకు యేసు ప్రభు అన్నాడు, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె. ఉపవాసం చేస్తాం గాని ఎట్లుండద్దు అంటున్నాడు, ఎట్లా ఉండద్దు, ఎట్లా ఉండాలి అని అంటున్నాడు. వేషధారుల వలె దుఃఖముఖములై ఉండకుడి. ఎట్లుండద్దు అంటున్నాడు? ఇక మనమే ఉపవాసం చేస్తున్నట్టు అందరికి చూపించుకోవాలని దుఃఖముఖులై కడుపులా అరుస్తా ఉంటే ఎందుకుంటుండ్రా అన్నట్టుగా కాకుండా ఒక నిశ్చయతతో నా ప్రభు సన్నిధిలో నేను కనిపెట్టి ప్రార్థన చేస్తా, తప్పకుండా నాకు జవాబిస్తాడు అనే ఉద్దేశంతో మనం ఉపవాసం ఉండాలి. కానీ దుఃఖముఖులై ఉండద్దు. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని, మనుషులకు కనబడాలని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. ఇంకా కొంతమంది చెప్పుకుంటా అంటారట, ముఖం అంతా వికారం చేసుకొని ఎందుకు ఇట్టున్నావు అంటే ఉపవాసం ఉన్నా అని అనద్దు అంటున్నాడు. ప్రార్థన చూడండి, దేవుడు ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. ఏమని? ఇట్లా చేస్తే మీ ప్రార్థన వినబడదు అంటున్నాడు. ఉపవాసం ఉన్న నేను అని చెప్పుకుంటూ తిరగడం కాదు. ఉపవాసం ఉన్న వాళ్ళు ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి. చూడండి, ఉపవాసం అంటే ముఖమంతా వికారం చేసుకొని, ముఖమంతా అప్పుడే సాతాను దూరి గొడవ పెట్టుకున్నాడో, నోరు లేసుడో అట్లా కాకుండా ఆయన అంటాడు, మీ ముఖము వికారం చేసుకోకుండా మనుషులకు కనబడవలనని కాకుండా, మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారం చేసుకొందురు. ఎంత మంచిగా అంటున్నాడు, ముఖాలు వికారం చేసుకోవద్దు. వికారం అంటే వట్టిగానే అర్థమైపోతుంది. మంచిగా మన ముఖం నిగనిగి ఉండాలి. ఉపవాసం ఉంటే మన ముఖము తేటగా ఉంటది, అదే మెయింటైన్ చేస్తూ ఉండాలి. కానీ చెప్పుకోవాలి నేను ఉపవాసం ఉన్నా అన్నట్టుగా కాకుండా, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఎవల ఫలం పొందుతారంటే, నువ్వు ఒక వ్యక్తికి నేను ఉపవాసం ఉన్నా అని చెప్తే, అబ్బో గొప్ప భక్తిపరుడు, గొప్ప భక్తిపరురాలు ఉపవాసం ఉన్నాడు, ఉపవాసం ఉన్నది అనుకుంటా అంటే వాళ్ళ దీవెన నీకు వస్తుందట. వాళ్ళకి దీవెన ఉంటుందా? గట్లా అయితే వాళ్ళ ప్రతిఫలం నీకు వస్తుంది. అదే కింద అంటాడు దేవుడు యేసయ్య, ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక. ఇక్కడ అంటాడు ఉపవాసం చేస్తున్నట్టు మనుషులకు కనబడాలని కాకుండా, రహస్యమందున నీ తండ్రికి నీ సమస్యలు చెప్పుకోవాలి. స్తోత్రం చెప్దాం.
రహస్యమందున్న నీ తండ్రికి నీ సమస్యలు చెప్పుకో, నీ ప్రాబ్లమ్స్ చెప్పుకో, నీ కష్టాలు చెప్పుకో, నీ రోగాలు చెప్పుకో, నీ ఇబ్బందులు చెప్పుకో. రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చెయ్యి అంటున్నాడు. స్తోత్రం చెల్లిసా. హల్లెలూయా. ఏమంటాడు? రహస్యమందున నీ తండ్రికే కనబడవలెనని. నీ తండ్రికే కనబడాలి. ఏంటిది? ఉపవాసం ఉన్నట్టు, మన ప్రార్థన కూడా చేస్తున్నట్టు. ఇంకా ఎవ్వరికి కనపడిన అవసరం లేదు, ఎవ్వరు మన అక్కర తీర్చేవారు కాదు. నీ తండ్రికే కనబడాలని నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని. చూడండి, కొన్ని ఇన్స్ట్రక్షన్ చెప్తున్నాడు. నువ్వు ఉపవాసం చేయాలనుకుంటే నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. ముఖాన్ని కడుక్కొని అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అప్పుడు రహస్యములో చూస్తున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు, ప్రార్థనకు జవాబిస్తాడు. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ దేశం కొరకు చేయబడే ప్రార్థన, దేశంలో ఉన్న వాళ్ళందరి మీదకి వచ్చే ఉపద్రవం కొరకు యూదా వారలందరూ, యూదా దేశస్తులందరూ ఒక్క దగ్గర కలిసి ప్రార్థన చేస్తే దేవుడు జవాబిచ్చాడు. నీ వ్యక్తిగత సమస్య ఉంటే, నా వ్యక్తిగత సమస్య ఉంటే, ఉపవాసముతో ఉండి తలంటుకొని ముఖము కడుక్కొని ఎవరికో ఉపవాసం ఉన్నా అని చెప్పుకోకుండా రహస్యముగా నీ తలుపు వేసుకొని నీ తండ్రికి ప్రార్థన చేస్తే ఆయన జవాబిస్తాడు. హల్లెలూయా. చూడండి, ఆయన అంటాడు, నీ తండ్రికే కనబడవలనని. నీవు ఉపవాసము చేయనప్పుడు, నీ తల అంటుకొని నీ తండ్రికే కనబడవలనని. మన ఉపవాసం ఎవరికి కనబడాలి? మన ప్రార్థన ఎవరికి కనబడాలి? మనుషులకు కనబడిన అవసరము లేదు. ఆనవాయితీగా ఉపవాసం చేయని అవసరం లేదు. ఆనవాయితీగా ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటా నేను అంటే, ఉపవాసం ఉండు కానీ ఏం చేయాలంటున్నాడు? మన ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి కారణం ఏంది? రహస్యమందున్న నీ తండ్రికి రహస్యముగా ప్రార్థన చెయ్యి. వ్యక్తిగతంగా ఆయన సన్నిధిలో గడుపు. తలంటుకో, మంచిగా ముఖం కడుక్కో. తర్వాత రహస్యంలో ఉన్న నీ తండ్రికి ప్రార్థన చెయ్యి. 2 రకాల ప్రార్థన. నీ వ్యక్తిగతమైన ప్రార్థన, అందరూ కలిసి చేసే ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. ఈ కారణం శుక్రవారం ఉపవాస ప్రార్థనకు రావద్దు అనుకున్నారు. మొదటికే మోసం అయిపోతుంది. చెప్పే దాంట్లో మంచిగా అర్థం చేసుకోండి. వ్యక్తిగత సమస్యలు ఉంటాయి కదా, కుటుంబ పరిస్థితులు బాగలేని వాళ్ళు ఉంటారు కదా, కుటుంబము దేవుని సన్నిధిలో నిలబడలేని పరిస్థితులు వస్తాయి కదా. ఒక్కటే మనకు ఆయుధం, మాటలతో కాదు. ప్రియమైన వాళ్ళారా, మన ప్రార్థనతో పరిస్థితులు మారుతాయి. మనం నమ్మాలి. అందుకొరకు ఆయన అంటాడు, నీ తండ్రికే కనబడవలనని. నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఎవరు ప్రతిఫలం ఇస్తారు? అందరం చెప్దాం, ప్రతిఫలం ఇచ్చును. నా దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చును. ఖచ్చితంగా ప్రతిఫలం పొందుతాం ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా. మన ప్రార్థన వ్యర్థంగా పోదు. మన ప్రార్థన దేవుడు వ్యర్థం చేయడు. క్రమమైన ప్రార్థన మనకు జవాబు తీసుకొని వస్తుంది. క్రమమైన ప్రార్థన మన పక్షమున యుద్ధం చేస్తుంది. క్రమమైన ఉపవాస ప్రార్థన మన శత్రువును పడగొడుతుంది, మన పరిస్థితులను పడగొడుతుంది, మన వ్యతిరేకమైన పరిస్థితులన్నీ పడగొడతాయి. పరిస్థితులను చూసి భయపడద్దు, మనము దేవుని వైపు చూసి ధైర్యపడాలి. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన అంటాడు, యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరు వారికి భయపడకండి. యుద్ధము మీరు కాదు జరిగించేది, నేను మీ పక్షమున పోరాడతా అని ప్రభు అన్నాడు. మన పక్షమున మన దేవుని పోరాడనిస్తాం. అందుకొరకే ఆయన అంటాడు, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి. మీ భారం మీరెత్తుకొని ఎట్లా నడవగలుగుతారు? ఎట్లా నడవలేరు.
కాబట్టి మీ భారము నాకు ఇవ్వండి, నా సన్నిధిలో పాటలు పాడండి, స్తుతించండి, ఆరాధించండి, ప్రార్థించండి, మీ పరిస్థితులన్నీ మారిపోతాయి అని ప్రభు